शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्रीगुरुभ्यो नमः। నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం కూడా ఫస్ట్ నుంచి 30వ తారీఖు వరకు చెప్పుకుంటామండి. దానికంటే ముందర ఏంటంటే మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే మ్యారేజ్ ఎప్పుడవుతుందో అని తెలుసుకోవాలనుకున్నా, అదే అనేక రకాలుగా ఉంటాయి కదా, జాబ్ అని ఇవన్నీ. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే చాలండి. మీరు కింద నెంబర్, ఇప్పుడు చెప్పే నెంబర్కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అన్నీ సూచిస్తాను. మీకు నా వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. అలాగే నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మకర రాశి అండి. మకర రాశి వారికి బాగుంది. ఈ వారం మొత్తం కూడా, అదే ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. జూన్ నెల మొత్తం కూడా చాలా బాగుంది. మీకు ఈ ద్వితీయ భావాన్ని రాహు ఉన్నప్పటికీ ధనాన్ని ఇస్తాడైనా, గురుడు కూడా చూస్తాడండి. కాబట్టి ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అని చిన్న చిన్న అవరోధాలు ఏర్పరిచినప్పటికీ కూడా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా మీ శనీశ్వరుడు చాలా 3వ భావంలో ఉన్నాడు కదా, ధైర్యంతో ఉండడము, ప్రతి పనులను ముందంజలో ఉండడము, అంతేకాకుండా మీ తోబుట్టువులు కలుస్తూ హాయి ప్రశాంతమైన జీవితం వాళ్ళతో గడపడము చాలా చాలా బాగుంటుంది. 4th భావంలో శుక్రుడు అంత బాగున్నాడండి. శుక్రుడు మంచివాడు కదా, మంచివాడు. 5th హౌస్ లార్డ్ 4th భావంలో ఉండడం వల్ల మీకు వాహన యోగము, గృహయోగము, అలాగే ఆభరణాలు, వస్తువులు, సంగీతం ఇవన్నీ మీకు బాగా ఇస్తారండి. బట్టలు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటారండి. మీరు చాలా అందంగా కనిపిస్తుంటారు. అదృష్టం. అమ్మగారికి కూడా బాగుంటుంది. మీ అమ్మగారికి చాలా బాగుంటుంది. సంగీత సాధనలు చేసేవాళ్ళు, సంగీతంలో మ్యూజిక్ చేసే వాళ్ళకి వాళ్ళు పట్టుకోవాల్సిన అవసరమే లేదు. బ్యూటిఫుల్గా బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు ధనాన్ని. అలాగే పంచమస్థానంలో రఘుబుద్ధులు ఉన్నారు కదండి. పంచమస్థానం రఘుబుద్ధులు ఉన్నారంటే జనరల్గా ఏంటంటే ఫైనాన్స్ రంగంలో మీరు బాగా రాణిస్తారని, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆడిటర్స్గా బాగా సక్సెస్ రేట్ ఉంటుందని. పంచమస్థానం రఘుబుద్ధులు ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే మంత్రి పదవులు, అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఉంటుందని చెప్తాం. రఘుబుద్ధి కాంబినేషన్ వల్ల కూడా సినిమా రంగము, సాహిత్య రంగంలో కూడా బాగా అభిరుచి ఉంటుంది మీకు. స్టాక్ మార్కెట్లో కూడా బాగా డెవలప్మెంట్స్ ఉండి తీరుతాయి. అంతేకాకుండా 6వ భావంలో రవితో కలిసిన, బుధుడితో కలిసిన గురుడు మంచిదే కదండి. 6th హౌస్ లార్డ్ 6th హౌస్లో ఉండే హర్షయోగాన్ని ఇస్తాడు. అంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడము, ఎటువంటి అనారోగ్య సమస్యలు పడకుండా, ఎటువంటి శత్రు భయాలు లేకుండా అవన్నీ చక్కగా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి. గురుడు కూడా 6వ భావంలో ఉన్నాడు. గురు బుధుడు తెలివితేటలో, జ్ఞాన సంపదలు బాగా పెంచుకుంటారని శాస్త్రం చెప్తోంది. అలాగే రవి కూడా 6వ భావంలో ఉన్నాడంటే విశేషంగా 8th హౌస్ లార్డ్ 6వ భావంలో ఉన్నాడు కదండి. బ్రహ్మాండం కదా. ఎక్కువ చెప్పాలండి. 8వ ఇంటి వాడు, 6వ ఇంటి వాడు, రవి బుధులు ఇద్దరు 6వ భావం కలవడం వల్ల విపరీత రాజయోగం అదొకటి ఉంది సరే. చాలా బ్రహ్మాండంగా అండి. అంటే మీకు లా సంబంధించిన రిలేషన్ ప్రాబ్లమ్స్ అని ఉంటే వాటిలో మీరు విజయం సాధించుకుంటారు. పైగా బుధుడు ఒక్కడే 7వ స్థానంలో ఉండడం వల్ల వివాహాది వేడుకలు, వ్యాపారాభివృద్ధి, అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం బ్రహ్మాండంగా ఉంటుంది. అష్టమ స్థానంలో కుజకేతువులు, అమ్మమ్మోయ్ అంటాం కదా, నిజంగా అష్టమ స్థానంలో కుజకేతువులు మంచిది కాదండి. ఎవరి దృష్టి కూడా లేదు. అందుకే కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడము, కొద్దిగా రక్తం కనిపించడము, అదే బోన్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడానికి మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది తప్ప అందరికీ యాక్సిడెంట్స్ అయిపోతుంది అమ్మ బాబోయ్ అని ఏం లేదు. అంత భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. అదే కుజుడు ఉన్నాడు కాబట్టి అష్టమంలో, కేతువుతో కలిసి ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను, అంతే సూచన. పైగా భాగ్యస్థానం కూడా అంత అద్భుతంగా ఏం లేదండి. మీరు విదేశాలు వెళ్ళాలి అనుకున్నా కూడా వెళ్ళలేకపోతుంటారు. ఏదో అవరోధాలు వస్తుంటాయి. అంటే మీరు అనుకున్న యూనివర్సిటీలో సీట్ రాలేకపోవచ్చు, సమయానికి సపోజ్ మనకి స్టాంపింగ్ అవ్వలేకపోవచ్చు, అది ఒక్కటే ఉంటుంది. ఏదేమైనా మీకు మీ రాశి వారికి 10th భావం, అంటే 10th భావం మీకు
అంత అద్భుతంగా ఉంది కదండి. 10th భావం అంటే ప్రొఫెషన్, అంటే గురుడు బాగున్నాడు, గురుదృష్టి ఉంది కాబట్టి మీకు బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ, వేదశాస్త్ర పండితులకి, ఆగమ శాస్త్ర కోవిదులకి, వీళ్ళందరూ కూడా దశమభావం బాగుండాలి కదండి. గురుదృష్టి బ్రహ్మాండంగా ఉంది కదా. 10th హౌస్ కూడా చూసుకోవట్లా, బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. కాబట్టి మీకు చాలా బాగా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే సోదరులకి, సోదరిమణులకి, అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే వాళ్ళకి కూడా మంచి ఆదాయము, గుర్తింపు, గౌరవం దక్కుతుంది. అదే కదండి. 11వ ఇంటి వాడు 11వ ఇంటి గురించి చూసుకుంటాడు కుజుడు. చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ రంగంలో మీకు వ్యాపారాల వలన ధన సంపాదన ఉంటుంది, మీ అన్నయ్యల వలన మీకు కలిసి వస్తుంది. అంతేకాకుండా గురుదృష్టి 12th హౌస్లో చూసుకోవడం వలన మీకు విమల యోగం ఉంటుంది. అంతేకాకుండా ధనప్రాప్తి కలుగుతుంది. మంచి మంచి శుభకార్యాలకి, ధర్మకార్యాలకి మీరు డబ్బు ఖర్చు పెడతారు. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో మీకు ప్లానెటరీ పొజిషన్ ఉండిపోయింది కాబట్టి కుజుడికి, వినాయకుడికి పూజ చేసుకోండి. అలాగే రాహుకేతుల మీరు పూజ చేసుకోవడం మంచిది. అంతేకాకుండా సర్పదోషం ఉంది కాబట్టి కాళహస్తిలో మీరు రాహుకేతులు పూజ చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మనం 12 రాశుల గురించి, అంటే 12 రాశుల వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, 12 రాశులకు కాలసర్పదోషం ఉన్నారు, అసలు ఈ నెల మొత్తం, జూన్ నెల మొత్తం ఏం చేయాలి అంటే ఒక్కటండి. ఒక బ్రాహ్మణుడు కానీ, లేకపోతే వేద పండితుని కానీ, స్వామివారు అదే వేద పండితుల వారు కానీ ఇంటికి పిలిపించి భోజనం పెట్టడము, మామిడి పండు వేసి పెరుగన్నం పెట్టడం అనేది గొప్ప అదృష్టం అండి. చాలా రకాల దోషాలు హరించిపోతాయట. ఒక బ్రాహ్మడికి, సద్బ్రాహ్మణుడు కానీ, వేద పండితులు కానీ భోజనం పిలిచి పెట్టినా, అయితే ఇంటికి పిలిచి మామిడి పండ్లు దానం ఇచ్చినా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో కూడా ఈ ప్లానెటరీ పొజిషన్స్ ఉండిపోవడం వల్ల అమ్మవారి యొక్క పూజలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆవిడకి కుంకుమ పూజలు కానీ, అభిషేకాలు కానీ, చండీ హోమాలు అంటారు సరే, అటువంటివి కానీ చేయడం వలన, భ్రమరామ అమ్మవారికి కళ్యాణం చేయించుకోవడం వలన చక్కటి సంతానము, అలాగే వివాద వేడుకలు అన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన, కేతు కూడా ఉండడం వలన అమ్మవారికి పూజలు చేయించడం, వాళ్ళంటే ఒక కాళహస్తిలో పూజ చేయించుకోవడంతో పాటు ముఖ్యంగా కేతు ప్రభావం తగ్గడానికి గణపతి ఆరాధన చాలా పవర్ఫుల్. ఎలాగైనా పూజించవచ్చు ఆయన్ని. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, ఆరాధించడం, ఆయనకి వీలుంటే మందపల్లిలో మోపిదేవిలో మందపల్లి కాదండి, మోపిదేవిలో విగ్రహ ప్రతిష్ఠ చేయించుకోవడం వలన సర్వదా సౌఖ్యంగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ పెళ్లి కాని వారికి కానీ, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అదే కోర్టు సంబంధించిన విషయంలో సతమతం అయిపోతున్న వాళ్ళకి కానీ, ఇలా చాలా వాటికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది జరా. వారందరూ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే, ఒక్కసారి మోపిదేవి వెళ్ళి, ఎందుకంటే నేను కూడా వెళ్ళాను కాబట్టి చెప్తున్నానండి, అక్కడ ఒక్కసారి నాగప్రతిష్ఠ చేయించుకోండి. అది వీలున్నప్పుడు, నేనే చెప్పాను అని చెప్పి రేపో ఎల్లుండి వెళ్ళిపోయి గమగమ చేయించడం కాదు, మీకు వీలున్నప్పుడు బాగా ఏంటి ఈ రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి సాధ్యమైన త్వరగా చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఏదేమైనా సరే, ఇవన్నీ చేసినా సరే విష్ణువుకి తులసి మాల సమర్పించడము, అలాగే ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, మహాశివుణ్ణి తైలాభిషేకాలు కాదండి, ఆయనకి తేనెతో అభిషేకాలు చేయించడం వలన, అలాగే మల్లె పువ్వులతో పూజించడం వలన కూడా భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత, అనురాగ దాంపత్య జీవితం ఇంకేంటి అంటే పెనవేసుకుపోవడం, అంత అదృష్టం చాలా చాలా బాగుంటుందండి. అందుకనే ఎక్కడ ఉన్నా మన ఏ పొజిషన్ ఉన్నా సరే శివుడిని మాత్రం మర్చిపోకూడదు, విష్ణువుని అసలు మర్చిపోకూడదు. చూసారా, శివుడినేమో పూజించమంటుంటారు, విష్ణువుని కీర్తించమంటారు. కీర్తించడం అంటే మనం పొగడడం అంటే మాట్లాడడం, ఆయన గురించి చెప్పుకుంటూ ఉండడం. ఇది శాస్త్రం ఉంది కదండి, చేతులు ఉండగా శివ పూజ చేయనేలా అంటాం కదా. చేతులు ఉన్నాయి, శివుడికి పూజ చేద్దాం. అదే నోరుండగా అంటే హరినామ కీర్తన చేయనేలా, హరినామం చేయకపోతే ఎట్లా అంటే, భగవంతుడు ఏం చెప్పాడంటే, నన్ను తలుచుకో, శివుడికి అభిషేకాలు చేయించు, అప్పుడు నువ్వు చూసుకు ఎలా ఉంటావు చూడు, మంచి పొజిషన్ వచ్చినప్పుడు నిన్ను మేము కాపాడుతామని భగవంతుడు చెప్తాడు కదండి మనకి. సో ఎల్లవేళలా మీరు సర్వశుభాలు సర్వసౌఖ్యాలు కలగాలని ఆ శివుడు విష్ణువు యొక్క ఆశీస్సులు, మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా రెండు, అమ్మో ఆవిడ యొక్క ఆశీస్సులు ఎల్లవేళ మీ అందరి మీద ఉండాలని, ఎప్పుడు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ నలుగురికి హెల్ప్ చేస్తూ, మనం అంటే మీరు కూడా బాగా, మనం అంటే నేను కూడా ఉంటానండి,
అది బాగా డెవలప్ అవ్వాలని మంచి అభివృద్ధికరంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.